ఏపీ మందుబాబులకు ఇక పండగే. గాంధీ జయంతి సందర్భంగా మందుబాబులకు బాబు మంచి న్యూస్ చెప్పారు. ఇక బ్రాందీ దుకాణాలలో 99 రూపాయలకే లిక్కర్. కొత్త లిక్కర్ పాలసీ ప్రకారం ఏపీలో నేటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాల ఏర్పాటు చేయనుండగా మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటు చేయనుండగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల్లో 12 ప్రీమియం షాప్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన లైసెన్సు ఫీజు వసూలు చేయనున్నారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. 5 లక్షల పైన జనాభా ఉన్న నగరాల్లో ఒక్కో మద్యం షాపుకు 85 లక్షలు వసూలు చేస్తారు. ఇక ప్రీమియం స్టోర్లకు 1 కోటి రూపాయలు వసూలు చేస్తారు. ప్రీమియం స్టోర్లకు మినహా మిగిలిన మద్యం షాపులకు ఏడాదికి 10% చొప్పున లైసెన్సు ఫీజు పెంచుకుంటూ వెళతారు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. అయితే 2 లక్షల చొప్పున నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయించనున్నారు. అక్టోబర్ 12 నుంచి సెప్టెంబర్ 2026 30 వరకు ఈ లైసెన్సులు పని చేయనున్నాయి. అటు టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులను కేటాయించలేదు ప్రభుత్వం. మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచేందుకే ఈ నూతన మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా ఇంతకాలం అధిక ధరలతో బెంబేలెత్తిపోయి జేబులు ఖాళీ చేసుకున్న మందుబాబులకు ఇకపై ఊరట లభించనుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీలో కూడా తక్కువ ధరకే మద్యం లభించనుంది. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్ని ఆపరేట్ చేసే విధంగా మొన్న క్యాబినెట్ కమిటీ తీసుకోవడం, సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని మీద మొత్తం కూడా ఇవాళ ప్రక్రియ జరుగుతోంది. నిన్ననే గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది ఈరోజు రేపట్లో దీనికి మొత్తం కూడా గైడ్లైన్స్ అన్ని కూడా ఎలా ఎన్ని షాపులు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారనేది కూడా గైడ్లైన్స్ అన్ని ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 7 రోజుల పాటు అప్లై చేసుకోవచ్చు. 7 రోజుల్లో అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో హాలిడేస్ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం 9 రోజులు వస్తాయి. 9 రోజుల్లో 10వ రోజు మళ్ళీ డ్రా తీస్తాం. మ్యాక్సిమం దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. 2 లక్షలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. ఎన్ని కావాలన్నా అప్లికేషన్ ఫీ, ఎన్ని అప్లికేషన్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. ఒక పర్సన్ 2 లక్షలు వేసుకుని డ్రా తీసుకోవడం జరుగుతుంది. ఆ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టుకోవాలి ఉంటుంది. లైసెన్స్ ఫీజు కూడా 4 స్లాబుల్లో ఉంటుంది. 55 లక్షలు, అదేవిధంగా 60, 65, 85 లక్షలు. ఆ 4 స్లాబుల్లో ఏరియాను బట్టి ఫిక్స్ చేస్తాం. దాన్ని కట్టుకుంటే వాళ్ళకి షాప్ వెళ్ళటం 6 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయాలా. వాళ్ళకి కావాల్సినటువంటి స్టాక్ అంతా కూడా ఐఎంఎఫ్ఎల్ డిపోస్ నుంచి ఎంత కావాలంటే స్టాక్స్ తెచ్చుకోవచ్చు. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అందుకనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెబ్ అని చెప్పి విడగొట్టేశారు. ఇవాళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే విడగొట్టేశారు. 70% పక్కకు పెట్టేశారు. ఇవాళ మొత్తం కూడా మెర్జ్ చేసాం. డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కానీ మొత్తం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఈక్వల్గా ఉండే విధంగా ధరలు కూడా ఫిక్స్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా